ఇదో మరొక ప్రెగ్నెన్సీ సక్సెస్ స్టోరీ అండి. బయట అంతా మీకు ఐవీఎఫ్లు ఆపరేషన్లు జరుగుతున్న ఈ రోజుల్లో ఒక్కొక్క చోట రోజుకి నేను 10 ఐవీఎఫ్లు చేసాము, మేము 20 ఐవీఎఫ్లు చేసామని చెప్పుకుంటున్నారు. ఇది మరి మా ఏరియాలో నుంచే వచ్చారు వీళ్ళు. మా దగ్గర ప్రెగ్నెన్సీ పొందిన ఎన్నో బాధలు పడి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న మరి అమ్మాయి చెప్పడం ద్వారా తెలుసుకుని ఇక్కడికి వచ్చి వీరు కూడా సక్సెస్ అయ్యారు. అసలు వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీ, భగవంతుడు ఏ విధంగా మనకు మేలు చేస్తాడు, మన కన్నీళ్ళ నుంచి, కష్టాల్లో నుంచి, బాధల్లో నుంచి, అవమానాల్లో నుంచి ఎలా మనల్ని బయటపడేస్తాడు అనే విషయాన్ని మీకు క్లియర్గా మరి వారు చెప్తారు. భగవంతుడు ఉన్నాడు అన్న దానడెక్కి మరి శివరామకృష్ణ గారు, తేజస్విని గారు ఈ దంపతులే ఉదాహరణ. భగవంతుడు వాళ్ళకు ఒక దారి చూపించాడు. ఎలా చూపించాడు, ఇప్పుడు ఏ విధంగా ప్రెగ్నెన్సీ ఇచ్చారు అనేది వారి మాటల్లో విందాం. భర్త వయసు 30, భార్య వయసు 25. వారికి పెళ్ళయి 2.5 సంవత్సరాలు అయింది. మరి వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు చేశారు. పెళ్ళైన కొత్తలోనే ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చినట్టు వచ్చి వెంటనే పోయింది. నిలబడిన కూడా నిలబడలా, తుర్రు అంది. అసలు ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయింది, మెరుపు తీగ. మరి ఎందుకు అలా వచ్చింది పోయింది, తర్వాతకి ఎందుకు రావటం లేదు అని ఎన్నో చోట్ల పాపం వాళ్ళు తిరిగి చివరికి దేవుడు ఆ అమ్మాయి ద్వారా మన గురించి తెలియజేసి మన దగ్గరికి పంపించి ఈరోజు ఈ ప్రెగ్నెన్సీ ఇప్పించారు. వారి మాటల్లో వారి యొక్క జర్నీ తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. అంటే మాకు 2.5 years అవుతుంది సార్ మ్యారేజ్ అయ్యి. అంటే ఫస్ట్ 3 monthsలో వచ్చింది ప్రెగ్నెన్సీ. మిస్క్యారేజ్ అయింది సార్. బేబీ హార్ట్ బీట్ స్టార్ట్ అవ్వలేదని చెప్పేసి మిస్క్యారేజ్ అయింది. ఆ తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ అక్క రెఫర్ చేశారు సార్ మమ్మల్ని. ఆమె మోపిదేవులంక, ఈ పక్క ఊరే సార్, నాగలక్ష్మి. అవును సార్, నాగలక్ష్మి. ఎస్. ఆమె అక్క రెఫర్ చేసింది. సార్ దగ్గరికి వెళ్ళు, సార్ మంచిగా ట్రీట్ చేస్తారు, ఆయన ఇచ్చే మెడిసిన్ అండ్ అవన్నీ ఫాలో అవ్వు. మీరు స్టార్టింగ్ లో ఇంజెక్షన్ చేశారు కదా సార్, ఆ ఇంజెక్షన్ కే ఆ అక్కకు కూడా కన్ఫర్మ్ అయింది. ఇంజెక్షన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మంత్ ఆ అక్క కన్ఫర్మ్ అయింది. ఎక్కువ మెడిసిన్ కూడా అక్క తీసుకోలేదు, టీకాతోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. మాకు కూడా అక్క అదే చెప్పింది. మేము జూన్ లో వచ్చాము సార్ మీ దగ్గరికి. వస్తే టెస్ట్ అన్ని బ్లడ్ టెస్ట్లు అన్ని చేశారు. చేస్తే ఇన్ఫెక్షన్ కొంచెం లైట్ ఇన్ఫెక్షన్ ఉందన్నారు. ఫస్ట్ 2 months ఇన్ఫెక్షన్ వాడాం సార్. తర్వాత హార్మోన్స్కి ఇచ్చారు. హార్మోన్స్కి అయిపోయినాయి. మేము లాస్ట్ మంత్ కూడా వచ్చాము. వచ్చి హార్మోన్స్కి అయిపోయినాయి ఏంటంటే ఇంకో మంత్ కూడా తీసుకెళ్ళండి అని అన్నారు. మేము బుక్ చేసుకుందాం అనుకున్నాము కొరియర్ ద్వారా. ఈ లోపు పాజిటివ్ వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. క్రిములకి అయిపోయింది, క్రిములకి అయిపోయింది. హార్మోన్ కూడా ఒక 1 month వాడాం సార్. హార్మోన్లకి 1 month వాడారు. FSH 17, LH 55. మీకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మెనోపాజ్ అంటారు. ముట్లు ఆగిపోయినాయి ఏమో అమ్మ నీకు, ఇంకా కొద్ది రోజుల్లో ముట్లు ఆగిపోతాయి అంటారు. కానీ యువర్ రిపోర్ట్స్, కానీ ప్రెగ్నెన్సీ తెప్పించాము న్యాచురల్గా. బయటంతా అంతే చెప్పేది. అది FSH 17 ఇట్స్ నాట్ నార్మల్. LH 55, 5 నార్మల్. 55 LH. 10 ఉంటేనే PCOD అంటారు, 12 ఉంటే సివియర్ PCOD. 55 బట్ ప్రెగ్నెంట్. అది తేడా. అంటే మనకి సమస్యలు ఉంటాయి, కానీ ఆ సమస్యల్ని ఎలా పరిష్కరించాలనేది సరైన వైద్యుడి దగ్గర ఉంటే అవి ఈజీగా ఇట్టే తేలిపోతాయి. లేకపోతే అది ఒక పెద్ద భయంకరమైన జబ్బులా కనబడుతుంది. మీరు ఎవ్వరు కూడా ఈ జబ్బులు తెచ్చుకోవాలని తెచ్చుకోరు కూడా. అవి అనుకోకుండా వస్తాయి. యాదృచ్ఛికంగా మన బాడీలో తేడాలు వస్తాయి, హార్మోన్లో తేడాలు వస్తాయి, క్రిములు వచ్చేస్తాయి. ఇవన్నీ ఎవరు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? మీరు ఏమైనా ఫోన్ చేసి తెచ్చుకున్నావా క్రిములు కానీ హార్మోన్లు కానీ? ఓ క్రిములు, ఓ హార్మోన్లు, రండి నాకు ప్రెగ్నెన్సీ లేకుండా చేయండి, వచ్చిన బిడ్డని పోగొట్టండి అని ఏమైనా అడిగారమ్మా? ఏమీ లేదు. మరి ఎందుకు వస్తాయి? యాదృచ్ఛికంగా వస్తాయి. నీటి ద్వారా, గాలి ద్వారా, ఆహారం ద్వారా వస్తాయి. వచ్చినవి బాడీని ఇబ్బంది పెడతాయి. భర్తని ఇబ్బంది పెట్టచ్చు, భార్యని ఇబ్బంది పెట్టచ్చు, ఎవరినైనా ఇబ్బంది పెట్టచ్చు. ఎవరిని ఇబ్బంది పెట్టినా మనం ఏం చేయాలి? ఇద్దరు కలిసికట్టుగా శరీరం లోపల ఉన్న రుగ్మతలు ఏంటో చూసుకుని ఒక ఫ్యామిలీ డాక్టర్ను పట్టుకుని మందు మాకు వాడి ఆ లోపాన్ని సరిచేసుకుని బిడ్డను తెచ్చుకోవాలి. ఇది చేయాలి. కానీ ఫ్యామిలీ డాక్టర్లు ఎక్కడున్నారు ఇప్పుడు? అంటారు టోకెన్ డాక్టర్లు. ఎలాగానే IVF కొత్తావా, ఆపరేషన్ చేద్దామా, ఇదే గోల తప్ప వేరే గోల లేదు. అలాగా
జరుగుతున్న ఈ రోజుల్లో మరి దేవుడు, మా ఊరి దేవుడు గొప్పోడు ఎస్ సార్. కదా, మన దేవుడు గొప్పోడు. గొప్పది సార్. ఎవరు మన దేవుడు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సార్. నీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఒక్కొక్కరికి యేసయ్య, ఇంకొకరికి అల్లా. మా ఇంటి ఎదురుకుండానే ఉంటాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, మోపిదేవి. ఎస్ సార్. సో అక్కడ మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు. ఒక నెలకు హార్మోన్లకు వాడుకున్నారు, మొత్తం సెటరేట్ అయిపోయింది, ప్రెగ్నెన్సీ వచ్చేసింది న్యాచురల్గా. ఇప్పుడు అలాగే వచ్చిన ప్రెగ్నెన్సీ కన్ఫామా కాదా అని చెప్పి వాళ్ళు ఇక్కడికే వచ్చేసారు. వస్తే మనం బీటా ఇసిస్ చేసాం, అది 5 దాటిపోయింది. సరే స్కాన్ కూడా పంపించాం. స్కాన్ పంపిస్తే యూరిన్ టెస్ట్ పాజిటివ్. స్కాన్లో ఏముంది అని చెప్పి గర్భసంచిలో వచ్చిందా, ట్యూబుల్లో వచ్చిందా, అసలు ఎన్ని ప్రెగ్నెన్సీ అయినా కాదా అని చెప్పి పంపిస్తే స్కాన్లో కన్ఫర్మ్ అయింది. గ్రావిడ్ యుటరస్ విత్ సింగిల్ లైవ్ ఇంట్రా యుట్రైన్ పీటస్ 8 వీక్స్ అని చెప్పి ఇచ్చారు. లైవ్ పీటస్, పీటల్ హార్ట్ బీట్ కూడా వచ్చేసింది. జనరల్గా శాక్, హార్ట్ బీటు తర్వాత వస్తాయి. శాక్ తర్వాత పీటల్ పార్ట్ వస్తుంది, పీటల్ పార్ట్ తర్వాత హార్ట్ బీట్ వస్తుంది. స్టెప్ వారీగా వస్తాయి. అన్నీ వచ్చేసినాయి చక్కగా, టెన్షన్ పెట్టకుండా. చూసావా, అలా ఉంది. ఏమ్మా నువ్వేమన్నా మాట్లాడతావా? మేము కూడా స్టార్టింగ్ చాలా భయపడ్డామండి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రొసీజర్ మొత్తం మేము కూడా కౌన్సిలింగ్ తీసుకుని మొత్తం ఈయన చెప్పినట్టే ఫాలో అయ్యి మెడిసిన్ కరెక్ట్గా 3 months యూజ్ చేసాము. ఇలాగనే మాకు గుడ్ న్యూస్ వచ్చింది. మీ అందరికీ అలాగే రావాలని కోరుకుంటున్నాను, ఇంకా త్వరగా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్, మంచి పని చేస్తుంది. నాకు 3 నెలలనే పట్టింది, మీరు 3 వారాలు వస్తే బెటర్ ఉంది. మంచి అమ్మాయి. సో బీటా ఇసిజీ 615 వచ్చింది. 5 దాటాలన్నాము, 615 వచ్చింది. అలాగే బిడ్డ కూడా పీటల్ పార్ట్, హార్ట్ బీటు అన్నీ వచ్చేసినాయి చక్కగా. ఇక ఎదగాలి. ఎందుకు ఇవన్నీ నేను వీడియో ఇవ్వమంటానంటే, ఏ భగవంతుడైతే మనకు ఒక దారి చూపించాడో, ఒక వీడియో ద్వారానో, స్నేహితుడి ద్వారానో, అదే నీ వీడియో ద్వారా మరో 3 దారి చూపిస్తాడు ఆయన. ఆయన కిందకి రాలేడు. ఆ దారి చూపించేప్పుడు అవకాశం మనకు ఇచ్చాడు భగవంతుడు. ఆ ప్రెగ్నెన్సీ రావడం వల్లే కదా మన వీడియో ఇచ్చే అవకాశం వచ్చింది. ఎన్నాళ్ళు అక్కడ కూర్చున్నారు, మీరు ఎక్కడ కూర్చున్నారమ్మా? అక్కడే సార్. ఇటు 3వ లైనా? సెకండ్ లైన్లో ఎక్కడ? ఇటు చివరా? వీళ్ళు మీ ప్లేస్లో కూర్చున్నారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు. ఇలా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఏదో ఒక రోజు ఇక్కడికి వస్తారు. కాకపోతే హస్బెండ్లు వస్తారు, జనరల్గా భార్యలు రావద్దు అంటాం. దూరం ఉంటే జర్నీలు చేయడం ఎందుకు, భర్త వచ్చి మందులు తీసుకెళ్ళిపోండి, స్కానింగ్లు, బ్లడ్ టెస్ట్లు అక్కడే చేయించుకోమంటాం. కానీ వీళ్ళు ఇక్కడే కాబట్టి, దగ్గరే కాబట్టి ఊరికి, తను కూడా వచ్చేసింది. అందుకే అలా మనం చాలా సింపుల్గా ఈ ప్రెగ్నెన్సీలు తెప్పిస్తాం. మీరు కూడా ధైర్యం తెచ్చుకోవడానికి వాళ్ళు ఒక వీడియో ఇస్తే మీకు కూడా ధైర్యం వస్తుంది. ఓహో, మేము ఇన్ని కష్టాలు పడ్డాం, వాళ్ళు పడ్డారు, మేము ఇలాగే ఇక్కడ కూర్చున్నాం, వాళ్ళు కూర్చున్నారు, మరి ఈరోజు వాళ్ళకు వచ్చింది, ఒకరోజు మాకు కూడా దేవుడు ఇస్తాడులే అనే ఒక ధైర్యం వస్తుంది, ఒక భరోసా కలుగుద్ది. లేదంటే పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, సందులో వాళ్ళు, గొంతులో వాళ్ళు మన ఆశను ఆర్పేయడానికి అనుక్షణం రెడీగా ఉంటారు. ఏదో ఒక మాటని మనల్ని ఇబ్బంది పెడతారు. మనం ఇంట్లో కాముగా కూర్చున్నా వాళ్ళు కూర్చోరమ్మ, వాళ్ళ ముడ్లో ఆన్లు ఉంటాయి, వాళ్ళ ఇంట్లో కూర్చోరు తిమితంగా, మన ఇంటికి వచ్చి మరీ పొడిచిపోతారు మనల్ని. అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళు చెప్పే బాధలకరమైన మరి ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడినప్పుడు వాళ్ళ సక్సెస్ స్టోరీ అంటే మనకు కూడా మంచి రోజులు వస్తాయి అనే ధైర్యం కలుగుద్దని వాళ్ళకి చెప్పమంటాను. అలాగే తల్లిదండ్రులు చేసిన పుణ్యం బిడ్డకి అక్కడికి వస్తుంది అంటారు. అలాగే వాళ్ళు ఇప్పుడు చేసిన ఈ పుణ్యకార్యం వల్ల వాళ్ళ బిడ్డకి ఆ భగవంతుడు శ్రీరామ రక్షలాగా నిలబడతాడు. చక్కగా బిడ్డ వారి చేతిలోకి వచ్చే వరకు ఆయనే కాపాడుకుంటూ ఉంటాడు. వారి బిడ్డని వాళ్ళ చేతిలో పెడతాడు. వాళ్ళని పితృదేవుడు, మాతృదేవుడుగా మారుస్తారు అనే ఆశతో నేను ఇలా చేయమంటా పుణ్యకార్యం. ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. ఆల్